యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని చేరుటకు ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం అని చెల్లించిన. అందరు క్షేమంగా ఉన్నారు కదా. ఇప్పుడు తాన దినంన ఆయన స్తుతించి కనపరిచే భాగ్యం మనకు దయచేసినారు. అందుకు ఆయన స్తుతించుట ఎంతో మంచిది. మొదట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి ఒక పునరుత్థాన దినంన ప్రభా నేను స్తుతించటకు ఆరాధించడానికి ఇచ్చిన సమయంను బట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరుట కూడుదరో వారి మధ్యన ఉంటాని చెప్పిన దేవా నీకు స్తోత్రం అని చెల్లించినాం. మా మధ్యలో మీరు ఉన్నందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి అయినా, ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్క కావాల్సిన అవసరం తీర్చగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. మళ్ళీ రాత్రంతే మాతో ఉన్నారు. సుఖనిధను అనుగ్రహించి ఒక దినం అనుగ్రహించి మమ్మల్ని సజీవుల లెక్కలో చేర్చినందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఈ కార్యక్రమం అంతటి మమ్మల్ని నడిపించగలకు మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట అక్కడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరంబగు యూబి నుండి
చెనిలపై కేతెను నన్ను పిశాచి బదంబున తొలగించన్. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే నను దినము. విధముల పాపంబును చేసితి వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలిచెను సిలువలో నాకర్షించన్. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువనిశం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాథుడే నాని రీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. విజ్ఞాన సర్వ సంపదలు భూతమయున్నవి ప్రభునందు. అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము.
ఇచ్చెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇల జీవించెద, భాసురముగనే నను దినము. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుతున్నవాడా. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుతున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో మించిన శాలేము రాజా. విజయశీలుడా,
పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. పాఠ్య భాగంగా యోబు గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోబు 27 1 నుంచి 6 వచనాలు. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా నేను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండటం బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండటం బట్టి, నా న్యాయం పోగొట్టిన దేవుని జీవం తోడు, నా ప్రాణము వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయంగా నా పెదవులు అబద్ధము పలకటలేదు, నా నాలుక మోసం ఉచ్చరించటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకొనను, మరణంగా మగు వరకు నేనెంత మాత్రం యథార్థను విడువను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. దేవుడి వాక్యము మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. మరి ఒకసారి ప్రభా మరి నీ గురించి మాట్లాడటకు ఇచ్చిన సమయం బట్టి నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. నేను కాదు నాయనా మీరే మాట్లాడండి ప్రభా. నన్ను మరుగుపరచండి ప్రభా. నన్ను మరుగుపరిచి నా ద్వారా మీరే మాట్లాడగలిగి వచ్చినాం తండ్రి. మీ ఆత్మ ద్వారా మాట్లాడండి ప్రభా. మాట్లాడి సరైన వాక్యం అందరికి అందించినైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలను. మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి, ఆమేన్. ఇలా టాపిక్ మనకు నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటుంది. యోబు ప్రవర్తన విషయంలో నా యొక్క హృదయము నన్ను నిందింపదు అంటుంది. మనం ఈ లోకంలో గమనిస్తూ ఉంటే, మన విషయంలో గమనిస్తూ ఉంటే కొన్నిసార్లు మన హృదయం మనల్ని నిందిస్తూ ఉంటుంది. మన హృదయం మనల్ని నిందించి నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేసినావు అనేసి మనల్ని నిందిస్తూ ఉంటుంది. అని ఇక్కడ దోబు ఏమంటున్నంటే నాకు హృదయము నన్ను నిందింపదు అంటున్నాడు. ఎందుకైనా హృదయం నిందింపదంటే నా నిశ్చయముగా నా పెదవులు అబద్ధ పలుకుట లేదు, నా నాలుక మోసం ఉచ్చరించటం లేదు అంటు. ఆయన అబద్ధం ఆడడు అనేసి చెప్తా ఉన్నాడు. అబద్ధం ఎన్నడూ అబద్ధం ఆడనట్టు మరి మనం గమనించాలి. ఇక్కడ నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలుకటం లేదు అంటు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు అనేసి మనం ఇక్కడ గ్రహించాలి. నా నాలుక మోసం ఉచ్చరించటం లేదు అంటు. ఆయన మోసం చేసేవాడు కాదనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడువను అంటు. ఎంత గొప్ప సాక్ష్యం అది మనం ఇక్కడ గమనించాల. ఇంత గొప్ప సాక్ష్యము మనం చాలామంది వినం. ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఇంత గొప్ప సాక్ష్యము మనం చాలా తక్కువ మంది దగ్గర వింటాము అని తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి సాక్ష్యం ఉన్నది. అందుకే ఆయన ఏమన్నా నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. నీతి అంటే పాపం లేని స్థితి. పాపం లేని స్థితిలో నేను ఉంటాను అంటు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము
నన్ను నిందింపదు అంటు. మన అందరి ప్రవర్తన, మన హృదయం కొన్నిసార్లు నిందిస్తూ ఉంటుంది. నువ్వు ఫలాన్ని తప్పు చేశావు, నువ్వు దేవుని వ్యతిరేకంగా మాట్లాడవు, దేవుని ఆజ్ఞను విసర్జించినావు అని మన హృదయం కొన్నిసార్లు మనకు నిందిస్తూ ఉంటుంది. కానీ దేవుడు, యోబు ఆత్మ అలాగున ఆయన నిందిస్తలేదు అంట. మన పరిస్థితులను బట్టి మనల్ని కొన్నిసార్లు మనకు ఆత్మ నిందిస్తూ ఉంటుంది, లేకుంటే హృదయం మనం నిందిస్తూ ఉంటుంది. లేకుంటే ముందు ఎప్పుడు మనము అంటే నేను చెప్తూ ఉంటాను, రాత్రి పండుకునే ముందు దినమంతా నువ్వు ఏం చేశావో అది జ్ఞాపకం చేసుకొని చెప్తుంటాను నేను. చేసుకొని దేవుని వ్యతిరేకమైన పనులు చేసి ఉంటే అది దేవునికి అప్పచెప్పు, లేకుంటే దేవునికి క్షమాపణ అడుగు అని నేను చెప్తా ఉంటాను. అప్పుడు నీ ఆత్మ నిందింపకుండా ఉంటుంది నీతో. ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మనం దేవుడు ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉంటేనే మనం ఈ విధంగా సాక్ష్యం ఇవ్వగలం. అబద్ధం ఆడను అంటున్నాడు ఆయన. నా పెదవులు నాలుక మోసం ఉచ్చరించదు అంటాడు. నా పెదవులు అబద్ధం పలకలేదు, నా నాలుక మోసం ఉచ్చరించలేదు అంటాడు. అంటే ఆయన అబద్ధం ఆడకుండా ఉన్నాడు అనేసి చెప్తా ఉన్నాడు. మరి మనలో ఎంతమంది అబద్ధం ఆడుతున్నారో మరి మీకే తెలుసు. అబద్ధం ఆడితే ఎంత పెద్ద పాపమో మనకు తెలియదు. మనం అనుకుంటాం చిన్న పాపం కదా, ఏమవుతుంది అనుకుంటాం. కానీ ఆ విధంగా మనుషులు అబద్ధం ఆడుతూనే ఉంటారు. అబద్ధం ఆడితే దేవుడు నచ్చడు అని తెలుసుకోవాలి. బైబిల్ ప్రకారం అబద్ధం ఆడిన వాళ్ళు నరకానికి వెళ్తారు అనేసి ఉన్నది. కాబట్టి మనం అబద్ధం ఆడకుండా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మన హృదయం మనం నిందింపకుండా ఉండాలనేసి చెప్తా ఉన్నాడు. కొంతమందికి ఎట్లుంటుందంటే వాళ్ళు ఎవరినైతే నచ్చుతారో వాళ్ళు ఏ తప్పు చేసినా తప్పు చేయలేదని చెప్తారు. అంటే వాళ్ళ ఆత్మ ఆ విధంగా ఉంటుంది అని వాక్యం చెప్తా ఉన్నది. కొందరికి వాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో, లేకుంటే ఏ పార్టీనైతే ఇష్టపడతారో ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళు చదువుకొని పోతారు. లేదు తప్పు కాదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా బంధువులలో తప్పు చేస్తే వాళ్ళు ఆ తప్పు చేయలేదు అనేసి మాట్లాడుతారు, తప్పు కాదు అని మాట్లాడుతూ ఉంటారు. అది దేవుడు అది నచ్చడు అని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ మనం నిందిస్తూ ఉంటుంది. నువ్వు పలానా తప్పు చేసినావని నిందిస్తూ ఉంటుంది. నీ హృదయంలో ఆ యొక్క పక్షపాతం ఉన్నదని తెలుసుకోవాలి. కానీ దేవుడు పక్షపాతి గారు అని వాక్యం ఉన్నది. మనం కూడా పక్షపాతం లేకుండా ఉండాలి. అంటే మన ఆత్మ నిందింపకుండా మనం ఉండాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. దేవుని అది ఇప్పుడు అననీయ సఫీరాలు వాళ్ళు దేవుని మోసం చేశారు, లేకుంటే అబద్ధం ఆడారు అని వాళ్ళ ఆత్మ వాళ్ళు నిందింపలేదు, వాళ్ళ హృదయం వాళ్ళు నిందింపలేదు. ఇద్దరు కలుసుకొని అబద్ధం ఆడి ఆత్మ నిందించినా కానీ వాళ్ళు దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు పాపంలో పడ్డరు అని తెలిసింది మనకు. వాక్యం ఎన్నోసార్లు విన్నాం మనం. విని వాళ్ళు పాపం చేశారని మనం చెప్పుకున్నాం. కానీ అదే పాపం మనం చేస్తూ ఉంటాం. అదే పాపం మనం చేస్తూ ఉండి మనము సరి అయిన విధంగా ఉన్నామనేసి మనం అనుకుంటూ ఉంటాం. అక్కడే మన ఆత్మ లేకుంటే మన హృదయము మనం నిందిస్తూ ఉంటుంది. ఆ నింద పడకుండా ఉండాలంటే మనము రోజు మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనకు ఆ హృదయం నిందింపకుండా మనం చూసుకోవాలి. అప్పుడే మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాం.
ఎదుగుతూ ఉండి దేవునికి సరి అయిన విధంగా ఆయనకి ఇష్టమైన రీతిగా మనము నడవగలము అని తెలుసుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, మీ మాట ఉప్పు వేసినట్టు ఉండవలెను అని చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్తా ఉన్నది, మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, అంటే రుచికరంగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ యొక్క రుచికరంగా ఉండాలంటే ఆ దేవుడితో మనం అంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకో, అంటే మన మాటలు మృదువుగా ఉండాలి, ఒకరిని కష్టపెట్టేటట్టు ఉండొద్దు, ఒకరు కించపరిచేటట్టు ఉండొద్దు, ఒకరు అన్యాయంగా తిట్టినట్టు ఉండొద్దు. కాబట్టి అటువంటిది మనం లేకుండా మనం చూసుకోవాలని చెప్తా ఉన్నాడు. అదే మనము యోబు 7:3 గమనిస్తే, ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చెను అంటున్నాడు. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అంటున్నాడు. కొన్ని నెలలు బాధపడ్డాడైనా, కొన్ని నెలలు సరి అయిన నిద్ర లేకుండా ఉన్నాడు, సరి అయిన స్నేహితులు లేకుండా ఉన్నాడు, కొన్ని నెలలు ఉన్నారు. కానీ స్నేహితులు వచ్చినా కానీ ఆయననే నిందిస్తూ ఉన్నారు. అప్పటికి ఆయన దేవుణ్ణి నిందించలేదు. వాళ్ళప్పటికీ ఆయన మనసు హృదయం మాత్రము ఆయన నిందింపలేదు అని చెప్తా ఉన్నది. అదే 27వ అధ్యాయం 6వ వచనంలో అదే చెప్తా ఉన్నాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో అంటుడు. ఆయన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన హృదయం నిందింపలేదు. అంటే ఆయన ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎంత మంచి ఇష్టమైన దేవుడికి ఇష్టమైన రీతిగా ఆయన బ్రతికాడో మనం చూడగలుగుతున్నాం. ఆయన కొన్ని నెలలు బాధపడ్డాడు అనేసి చెప్తా ఉన్నాడు. అదే విధంగా ఉన్నాడు. కానీ ఆయన దేవునికి వ్యతిరేకమైన ఒక మాట మాట్లాడలేదు అనేసి చెప్తా ఉన్నాడు. మన బైబిల్ పండితులు చెప్పేది ఏమంటే, 70వ సంవత్సరం అప్పుడు ఆయనకి ఈ యొక్క బాధ వచ్చింది అనేసి చెప్తా ఉంటారు. 70వ సంవత్సరం అప్పుడు ఆయన కొన్ని నెలలు బాధపడ్డాడు అనేసి చెప్తా ఉంటారు. ఆ 70వ సంవత్సరంలో ఆ యొక్క సమయము, ఇప్పుడు 70వ సంవత్సరం అంటే వృద్ధాపం అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ కాలంలో ఈ 70 అంటే వృద్ధాపం కాదు అది. ఎందుకంటే దాని తర్వాత కూడా ఆయన 140 సంవత్సరాలు బ్రతికినాడు అనేసి వాక్యం మనకు రుజువుపరుస్తూ ఉన్నది. గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం మనం గమనిస్తే, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను అంటును. పిమ్మట యోబు కాలం నిన్న వృద్ధుడై తినొందెను. యోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికిందంటే 210 సంవత్సరాలు బ్రతికాడు. చాలా మటుకు ఇది ఎవరు చెప్పలే. నేను కూడా ఇది మొదటిసారి చెప్తా ఉన్నా. యోబు బ్రతికిన రోజులు 210. ఆ 210 సంవత్సరాలు ఆయన దేవునితో ఏ విధంగా నడిచాడో మనం చూడవచ్చు. మనం సాధారణంగా హానోకు విషయంలోనూ నోవా విషయంలోనూ మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికినారని మాట్లాడుతుంటాం. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికిందని మాట్లాడుతుంటాం. కానీ యోబు సంగతి మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఆ యోబు ఏ విధంగా జీవించాడో మనం గమనిస్తే, మొదటి అధ్యాయం 8వ వచనం గమనిస్తే, యెహోవా నా సేవకుడైన యోబు యథార్థవంతులను న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడునూ లేడు అంటు. ఆ విధంగా జీవించాడు ఆయన. యథార్థత ఉన్నది, న్యాయం ఉన్నది, దేవుని యందు భయభక్తితో ఉన్నాడు అనేసి
చెప్తాను. భయభక్తులు చెడుతనం విడిచిపెట్టాడు. తర్వాత ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. 29వ అధ్యాయం 7వ వచనం నుంచి గమనిద్దాం. పట్టణపు గుమ్మంనకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధులలో నా పీఠం సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చేయి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చను అంటు. ఇంత గొప్పగా దీవించబడ్డాడు. ఇంత గొప్పగా దీవించబడి ఒక రాజుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. అక్కడ రాజుకున్న క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి. రాజు వచ్చినప్పుడు ఏ విధంగా అందరూ మౌనంగా ఉంటారో ఆ విధంగా ఈయన అక్కడ రాజవీధులలో పీఠం సిద్ధపరుచుకున్నప్పుడు అని చెప్తా ఉన్నాడు. అంతగా ఆయనకు మర్యాద ఉన్నది అక్కడ. అంతగా ఆయన అందరికీ ఎంత అంటే ఒక రాజుకి ఇచ్చిన ఘనత ఆయనకి ఇస్తా ఉన్నాడు. ఇంత గొప్ప దీవెన ఆయన పొంది ఉంటున్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రవర్తన లేకుండా ఆయన జీవితం, ఆ జీవితం ద్వారా ఈ విధంగా ఆయన దీవించబడ్డాడు. ఇంకేమన్నాడు? మొరపెట్టిన దీనులకు, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని అంటాడు. ఎంత గొప్ప ఆయన యొక్క చారిటీ వర్క్ మనం చూడవచ్చు. ఎంత గొప్పగా ఆయన బీదలను ఏ విధంగా దీనులను కనికరిస్తున్నాడో చూడవచ్చు. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చను, విధవరాళ్ళ హృదయంలో సంతోషపెట్టి తిని అంటున్నాడు. విధవరాళ్ళ హృదయంలో సంతోషపెట్టిన వాడైనాడు. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రంగా పాగాయు ఆయను. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని అంటున్నాడు. ఈ విధంగా ఆయన అందరితో ఆ మంచి జీవితం జీవించిందని మనం తెలుసుకోవాలి. దరిద్రుల తండ్రిగా ఉంటుని, ఎరగని వారి వాద్యంను నేను శ్రద్ధగా విచారించింది అంటే ఈ విధమైన జీవితం ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనను అంత ఒక రాజుగా అందరుగా చూశారు అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ రాజుగా ఆయన బ్రతికినాడు. కానీ ఆ యొక్క కొన్ని నెలలు మాత్రము ఆయన అంత బాధపడ్డాడు. ఆ బాధలో కూడా ఆయన నీతిని విడవలేదు అని చెప్తా ఉన్నాడు. నీతిని విడవక దేవుని యందు భయభక్తి కలిగి జీవించినాడు అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకేమంటే 31వ అధ్యాయం 1వ వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూతును అంటున్నాడు. అంటే ఆయన యవ్వనంలో కూడా ఆ విధమైన జీవితం ఆయనకు ఉండే అనేసి మనం గమనించాలి. ఇక్కడ ఆ యవ్వనంలో కూడా పాపంలో పడలేదు. ఆయన పాపంలో పడకుండా దేవునితో నడిచిన వాడు అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి యోబు జీవితంలో ఇంత గొప్ప ప్రవర్తన కలిగి ఉన్నాడనేసి మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఇంత గొప్ప దీవెన ఉన్నది ఆయనకు. ఆయన ప్రపంచంలో మంచి పేరు గాంచిన భక్తుడుగా ఉండిపోయాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. అంత గొప్ప పేరు మళ్ళీ ఎవరికి ఉన్నదో ఏమో నాకైతే తెలియదు. కానీ బైబిల్లో మాత్రము ఈయన ఇంత గొప్పగా ఉన్నప్పటికీ అంత నీతిమంతుడుగా ఉన్నాడు. అంత డబ్బు, అంత దీవెన పొందినప్పటికీ ఆయన నీతిని విడిచిపెట్టలేదు అంటున్నాడు. నీతిని విడిచిపెట్టక ఆయన జీవిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి యోబును మనము ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సి ఉంటే మన జీవితం కూడా ఆ విధంగా దీవించబడుతుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే అటువంటిది మనలో
దేవుడు క్రియ చేయాలంటే ఆ విధంగా మనము యోబు వలె మన జీవితం జీవించాలనేసి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా మనం బైబిల్లో మనం గమనిస్తే, కొంతమంది జీవితాలను గమనిస్తే, వాళ్ళు దేవునికి ఏ విధంగా వాళ్ళు జీవితం గడిపారో మనకు తెలుస్తుంది. మొదటి రాజులు 13వ అధ్యాయం 8వ వచనం, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానం పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమును తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనను అంటు. దైవజనుడు కాబట్టి దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు, ఏమని, నువ్వు ఎక్కడక్కడ భోజనం చేయొద్దు, మళ్ళా తిరిగి వెళ్ళిన త్రోవకు మళ్ళీ అదే తిరిగి రాకుండా వేరే త్రోవలకున్నా ఇంటికి నువ్వు చేరుకోవాలనేసి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ భక్తుడు ఆ విధంగా దేవుని మాట విని ఆయన వేరే త్రోవను ఇంటికి వెళ్ళాడు. కానీ ఒక దొంగ భక్తునితో, దొంగ ప్రవక్తతో ఆయన మాట నమ్మి ఆయన ప్రాణంనే పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనకు కూడా ఈ రోజుల్లో దొంగ ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు, దొంగ భక్తులు ఉన్నారు. కానీ వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం బైబిల్ వాక్య ప్రకారం వాళ్ళ జీవితం ఉన్నదో లేదో, వాళ్ళ వాక్యం ఉన్నదో లేదో మనం తెలుసుకొని ఆ ప్రకారం నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించను అంటును. ఇక్కడ యెషయా రాజు ఆయన దేవుడికి ఇష్టమైన రీతిగా లేకుంటే దేవుని దృష్టికి యథార్థంగానే నడిచినాడనేసి చెప్తా ఉన్నాడు. ఆయన రాజుగా అయినప్పుడు 8 సంవత్సరాల బాలుడు. ఆ చిన్న ఏజ్ నుంచి ఆయన దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడనేసి చెప్తా ఉన్నాడు. కుడి ఎడమలకు తిరగలేదంట. ఆయన కుడి ఎడమలకు తిరగకుండా ఉన్నందుకు దేవుని ఆయన ఎంతగానో దీవించినాడు. ఆయన ఏమంటున్నాడు, తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించను అంటు. దావీదు ఏదైతే మంచి ప్రవర్తన కలిగి జీవించినాడో, రాజ్యం చేసినాడో, ఆ విధంగా యెషయా కూడా ఆ విధంగా నడుచుకున్నాడనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క హృదయమైన నిందింపకుండా ఆయన ఆ రాజరికం చేశాడు అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రతిదీ మనం చేసిన తప్పుకు మన హృదయం నిందిస్తూ ఉంటుంది. మన హృదయం నిందించకుండా మనం చూసుకోవాలి. మన హృదయం మనం నిందించిందంటే మనం సరి అయిన విధిగా జీవించలేదు అని తెలుసుకోవాలి. మన జీవితం దేవుడికి సరి అయిన విధంగా లేదని తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన రీతిగా మనం నడుస్తలేమని తెలుసుకోవాలి. కాబట్టి ఈయన యథార్థంగా నడిచాడనేసి చెప్తా ఉన్నాడు. అదే యోబు 23వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోబు 23:11, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువగా నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించి తిని అంటు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి అంటు. ఆయన నడిచిన త్రోవ దేవుని అడుగు జాడలలో నడిచిన అంటున్నాడు. అడుగు జాడలు అంటే ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి నడిచినాడనేసి చెప్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు ఎంత పాటించినాడంటే ఇటు అటు తొడగక అంటున్నాడు. అంటే దేవునితో స్ట్రేట్గా ఉన్నాడు. ఆయన ఎడమకు కానీ కుడి కానీ తొడగలేదు. ఇటు అటు అంటే ఎడమకు కానీ కుడి కానీ తొడగలేదు. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకున్నాడనేసి చెప్తా ఉన్నాడు. ఆ దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నందుకే ఆయన అంతగా దీవించబడ్డాడు.
కానీ కొన్ని నెలలు మాత్రం కష్టపడవలసి వచ్చింది. అది దేవుని మహిమ కోసమే కష్టపడ్డాడనేసి నేను అనుకుంటాను. సాతాను గెలిచాడు. అక్కడ దేవుడు సాతానుతో ఓడిపోడు. ఎవరు మన ప్రభువు ఎప్పుడు ఓడిపోడు. కానీ అక్కడ రుజువుపరిచినాడు ఏమంటే ఆయనతో నడిచిన బిడ్డలు సాతాను గెలవగలరు అనేసి, శోధనలో కూడా వాళ్ళు తప్పిపోరు అనేసి అక్కడ రుజువుపరిచినాడు దేవుడు. కాబట్టి యోబు ద్వారా ఆ సాతాను ఓడగొట్టినాడనేసి మనం తెలుసుకోవాలి. అందుకేమన్నా నా పాదంలో ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని అంటున్నాను. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆయన దీవించినాడని చూస్తున్నాం మనం. అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం మనం గమనిస్తే, అక్కడ ముగ్గురు దేవుని భక్తులు అనగా షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఆ రాజుతో మాట్లాడేది మనం గమనిస్తాం. ఇక్కడ రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అంటూ. ఇక్కడ దృఢత్వం ఉన్నది వాళ్ళకు. ఎంత దృఢత్వం అంటే రాజు యొక్క ఆజ్ఞను కూడా వాళ్ళు తిరస్కరించిండ్రు అనేసి తెలుసుకోవాలి. తిరస్కరించారు వాళ్ళు. రాజు మేము చనిపోయినా పర్వాలే కానీ మేము నీ యొక్క ప్రతిమకు మేము మొక్కము అని తెలుసు వాళ్ళు చెప్పినారు. మనకు అందరూ తెలుసు. వాళ్ళను అగ్నిగుండం లేచినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మధ్యలో ఒక దూత వాళ్ళు రాజు కనబడ్డట్టు మనం అక్కడ చదవగలం కిందికి వెళ్తే. కానీ వాళ్ళ దృఢంగా ఉన్నందుకు ఆ దేవుని వాళ్ళు మహిమపరిచారు అనేసి మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు మహిమపరచబడ్డాడు. ఎందుకు అంటే వాళ్ళ దృఢత్వంతో దేవుణ్ణి వెంబడించినారు అనేసి ఆ దేవుడు మనకు ఇక్కడ చూపెడుతూ ఉన్నాడు. అట్లనే మన జీవితంలో మనం కూడా దృఢత్వంతో ఉండాలి. దృఢత్వంతో ఉన్నప్పుడు మనము దేవుని మహిమపరచగలము, లేకుంటే దేవుణ్ణి మనము మహిమపరచలేము. కాబట్టి మనం దృఢత్వంతో జీవిస్తూ ఉంటే దేవునికి ఆటోమేటిక్గా మనము మహిమను తీసుకొని రాగలం. మనకు ప్రాణ అపాయం వచ్చినప్పటికీ మనం దేవునితో మనం ఉంటే ఆ దేవుడు మనల్ని ఆ విధంగా దీవించగలడు. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను అంటున్నాడు. దేవునికి తెలుసు ఆయన యెరూషలేము పోతే చనిపోతాడు అనేసి. కానీ ఆయన చనిపోవటకే నేను ఇక్కడ వచ్చాననేసి రుజువుపరచడానికి ఏనేమంటుడు, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమునకు అవుచున్నప్పుడు అంటాడు. ఆయనకు తెలుసు కొన్ని రోజులలో ఆయన ఈ శిలువ మీద చనిపోవలసి ఉన్నది అనేసి. ఆ యొక్క శిలువ కార్యం తర్వాత ఆయన పరలోకమునకు చేర్చుకోబడతాడు అనేసి ఆయనకు ముందే తెలుసు. ఆయన వచ్చిన దానికోసమే. కాబట్టి ఆయన ఆ సిద్ధంగా ఉన్నాడు అక్కడ అని మనం తెలుసుకోవాలి. ఆయన సిద్ధంతో ఉండి ఆ విధంగా మన కోసము ఆయన గొప్ప త్యాగం చేసిందనేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని కూడా దీవించగలడు. మనం కూడా ఒక ప్లాన్ పెట్టాడు దేవుడు. అది మనము తెలుసుకోవాలా. ఆ ప్లాన్లో ఏముందో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం కూడా దేవుడికి మహిమ తీసుకొని రాగలము అనేసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ అట్లనే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం గమనిస్తే, అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినర కంటే మీ మాట వినర దేవుని దృష్టికి న్యాయమా?
మీరే చెప్పుడి అంటారు. వాళ్ళు దేవుని మాట వినడానికే ఉన్నారు, మనుషుల మాట వినడానికి లేరు. కాబట్టి ఆ యొక్క మాట వాళ్ళు ఏమంటారంటే మేము దేవుని మాట వింటాం కానీ మనుషుల మాట వినము అంటారు. మన యొక్క స్టాండ్ కూడా అట్లనే ఉండాలి. ఆ దృఢత్వంతో మనం ఉండాలి. ఆ దృఢత్వంతో ఉండి మనం కూడా చెప్పాలి, మేము యేసు ప్రభు మాటనే వింటాం, మీ మాట వినం. ఆ రోజు మనకు కూడా రావచ్చు, త్వరలోనే రావచ్చు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ పరిస్థితులను చూస్తే అటువంటి రోజు మనకు కూడా ఎదురు కాగలదు. కాబట్టి అక్కడ మనం దృఢత్వంతో ఉండాలనేసి దేవుడు మనం చెప్తా ఉన్నాడు. అదే 20వ వచనం చూస్తే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము యేసు ప్రభుతో ఉండి ఏమైతే విన్నామో, ఏవైతే చూసినామో అవి చెప్పకుండా మేము ఉండలేము అంటు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మంచి క్రియలు చేసి ఉన్నాడు. మనకు కూడా కొన్ని అద్భుతాలు మన జీవితంలో చేసి ఉన్నాడు, కొన్ని ఆశ్చర్యకార్యం చేసి ఉన్నాడు. వాళ్ళందరినీ అన్నీ మనం దేవుని ఇతరుల ముందు ఒప్పుకోవాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. దాని సాక్ష్యంగా మనం నిలబడాలా, ఆ దృఢత్వంతో మనం నిలబడాలా. కాబట్టి అప్పుడే ఆ దేవుడు మనను ఆ విధంగా దీవించగలడు. అదే 20వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 20 అపోస్తుల కార్యం 20:24. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపోవాలని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అంటు పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. నేను నా ప్రాణం ప్రియంగా పెట్టుకోలే, దేవుని సాక్షిగా నేను నిలబడాలనేసి నేను ఉన్నాను అంటు. దేవుని సాక్షిగా నేను నిలబడ్డా. దేవుని సాక్షిగా నిలబడి ఆయన పొందిన పరిచర్య తుదముట్టింపవలనేసి అట్లు, ఆయనకి ఇచ్చిన పరిచర్య తుదముట్టించవలనేసి ప్రాణంను నాకెంత ప్రియముగా అయినదిగా ఎంచుకొనటం లేదు అంటు. కాబట్టి మన ప్రాణం కూడా ఆ విధంగా ప్రియంగా మనం ఎంచుకోవద్దు. ప్రాణం ప్రియంగా ఎంచుకోకుండా మనం దేవునిలో జీవించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని సాక్షి బిడ్డగా మనం జీవించాలని కోరుతా ఉన్నాడు. దానికి మనం గొప్ప ఫలితం పొందబోతాము. అందుకే దేవుడు ఏమనంటే, మీరు చేసే ప్రతి క్రియ వలన ఫలము మీరు అనుభవించదరు అన్నాడు. మీరు పరలోకం వచ్చినప్పుడు మీ యొక్క క్రియలను బట్టి మీకు జీతం ఉంటుంది అనేసి చెప్పినాడు. మీ క్రియల వల్ల ఫలితం ఉంటుందని చెప్పినాడు. కాబట్టి అది మనకి ఇవ్వబోతాడు అనేసి మనం తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనం నశించుటకు వెనుక తీవారం కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అంటు. మనం నశించుటకు వెనుక తీవారం కాము అంటు. అంటే మన ప్రాణం నశించినా కానీ మనము వెనుక తీయకుండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మన ప్రాణము అంతగా మన ప్రియముగా ఉండొద్దు అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు మన ప్రాణం ప్రియంగా పెట్టుకొని దేవుని మనం నిర్లక్ష్యం చేస్తే అది వ్యర్థమైపోతుంది మన జీవితము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మన ప్రాణంను నశించినా పర్వాలేదు కానీ మనం వెనుక తీయకుండా, కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం కలిగిన వారమై జీవించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనము ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసంతో దేవుని వెంబడిస్తూ ఉండాలి. ఆత్మను రక్షించుకుంటకు మనం విన్న విధానంగా మనం జీవించాలా.
మనం దృఢత్వంతో ఉండాలి. మనము దేవుడికి ఇష్టమైన వారిగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మళ్ళీ యోబు గ్రంథం మనకు వెళ్తే ఒకసారి 27:4-5-6 గమనిస్తే, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు అంటున్నాడు. అబద్ధం ఎంత పాపమో యోబు తెలుసుకున్నాడు. అబద్ధం ఆడుట గొప్ప పాపం అని తెలుసుకొని చెప్తా ఉన్నాడు. నా యొక్క నిశ్చయంగా నా పెదవులు అబద్ధం ఆడట లేదు, నా నాలుక మోసం ఉచ్చరించటం లేదు అంటాడు. ఆ నాలుక మనకు మోసం ఉచ్చరింపకుండా ఉన్నది అంటాడు. మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను అంటాడు. మరణమయ్యే వరకు యథార్థంగా జీవిస్తా, మరణమయ్యే వరకు నేను దేవునితోనే నడుస్తా, కానీ నేను నా యథార్థతను విడువను. యథార్థమైన మనసుతో జీవిస్తా ఉన్నాడు, యథార్థమైన జీవితం జీవిస్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి జీవితం మనకు కూడా అవసరం ఉందని మనం తెలుసుకోవాలి. ఇంక నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును అంటాడు. ఆయన నీతిని విడవక గట్టిగా పట్టుకున్నట్టు అంటే నేను పాపం చేయకుండా నా జీవితాన్ని కాపాడుకున్నా అంటాడు. నేను పాపం చేయలేదు. 210 సంవత్సరాలు జీవించిన ఆయన 210 సంవత్సరాలు జీవించినప్పటికీ పాపం చేయలేదు అంటున్నాడు. వాళ్ళ స్నేహితులు ఆయన మీద నింద మోపారు, కానీ మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రవర్తనకు తెలుసు, దేవునితో ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడు ఆయనకు తెలుసు. ఆయన యథార్థంగా జీవించాడు, న్యాయంగా జీవించాడు, దేవుని భయభక్తులు కడిగి చెడుతనం విసర్జించినాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన జీవితాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను నా నీతిని విడవక పట్టుకొందును అంటాడు. మనం కూడా నీతిని పట్టుకొని ఉండాలా, నీతిని విడవకుండా ఉండాలా, మనం అబద్ధం ఆడకుండా ఉండాలా, మోసము ఉచ్చరింపొద్దు అని చెప్తాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటాడు. కాబట్టి ఇంత మంచి గుణాలతో యోబు బ్రతికున్నాడు. ఇంత మంచి క్యారెక్టర్ అయినది. అంత మంచి క్యారెక్టర్తో 210 సంవత్సరాలు జీవించింది. మనము అంతకుముందు గమనించినాం, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడనేసి, ఈయన 210 సంవత్సరాలు ఆ దేవునితో యథార్థంగా జీవించినాడని, యవ్వనంలో కూడా ఆయన పాపం చేయలేదు అనేసి ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి అటువంటి దీవెన మన యవ్వనస్తులు కూడా ఉండాలా, పెద్దవారికి ఉండాలా. ఏ ఏజ్ ఉన్న వారికి అయినప్పటికీ ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా అంత గొప్పగా దీవించగలడు. కాబట్టి అటువంటి దీవెన మనం కలగాలంటే యోబు వలె జీవించడానికి మనం నేర్చుకోవాలా. యోబు చెప్పిన రీతిగా మన సాక్ష్యం కూడా ఉండాలి. అప్పుడే మనల్ని కూడా దేవుడు అంత గొప్పగా దీవించగలడు. కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలా, నా జీవితము యోబు వలె ఉన్నదా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ యోబు వలె లేకుంటే మన జీవితం, మనం యోబు వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఎంతో దీవెనలతో మనము ఉండగలము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుచునుగా మన కానుకలు అర్పిస్తాం. నీవు
ఆశ్రయము దివ్యమైన దుర్గము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. ప్రభా మాకు మంచి పాటలు అనుగ్రహించినావు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మంచి మ్యూజిక్ని మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా మరి మంచి వాక్యంను కూడా మాకు వినిపించినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. యోబు ప్రభా ఏ విధంగా జీవించినాడో ప్రభా, మరి ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత న్యాయంగా ఉన్నాడో, మళ్ళీ నీ అందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో ప్రభా మాకు చూపెట్టినాడు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఆయన అబద్ధం ఆడలేదని చెప్పి ఉంటున్నాడు ప్రభా, ఆయన పెదవులు మోసం మాట్లాడలేదని చెప్పి ఉంటున్నాడు ప్రభా. తండ్రి అటువంటి మాలో లేకుండా మీరు సహాయం చేయండి, అయినా సహాయం చేయగలరు వచ్చినాను తండ్రి. ప్రభా అదేవిధంగా ప్రభా నా హృదయము నన్ను నిందింపదని చెప్పినాడు తండ్రి. అటువంటి హృదయం మాకు కూడా దయచేయండి అయినా. అంటే మా ప్రవర్తన అంతట్లో మాకు మార్పు ఉండవలసి ఉంది నాయన. మార్పు ఉన్నప్పుడే నాయన మాకు హృదయంను మమ్మల్ని నిందింపకుండా ఉంటుంది నాయన. నేను నా కళ్ళతో నిబంధన చేసుకుని ఉన్నాను, కన్యకను ఎలాగో చూడగలనని చెప్పినాడు తండ్రి. నిజమే ప్రభా, యవ్వనం నుంచి కూడా ప్రభా ఆయన తండ్రి ఆ విధమైన జీవితం కలిగి ఉన్నాడనేసి మేము ఎంతో గొప్పగా ఆయనను తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన ద్వారా మాకు గొప్ప పాఠంని మీరు నేర్పించినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఆయన ఎంతగా ఆయన ప్రభా యథార్థతతో నీ అందు భయభక్తితో జీవించినాడు నాయన. దాన్ని బట్టి ఆయనను ఎంతగానో మీరు దీవించినారు ప్రభా. అన్ని సంవత్సరాల ఆయుష్ను ఆయన దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం. ఆయన 4వ తరము పిల్లలను ఆయన చూడగలిగినాడని మీ వాక్యం చెప్తానని ఆయన అంత గొప్ప దీవెన ఆయనకు ఇచ్చినారు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఒక రాజుగా ఆ జీవిత కాలమధ్యాన్ని గడిపినాడని మేము నమ్మచ్చు, వాక్యం ప్రకారం తెలుసుకున్నాం నాయన. కాబట్టి తండ్రి ఒక రాజుగా ఉండి నీకు భయభక్తితో జీవించినాడంటే ఎంత గొప్ప క్రియనైనా, ఎంతో గొప్ప తండ్రి ఆయన ప్రవర్తన ప్రభా. కాబట్టి అటువంటిది మాకు దయచేయండి అయినా, అటువంటి ప్రవర్తన మాకు దయచేయండి, అటువంటి భయం భక్తి మాకు దయచేయగలని మీరు వచ్చినాం తండ్రి ప్రభా. మళ్ళీ ఆ విధంగా జీవించడం మేము కూడా దీవించబడతామని ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మాలో అటువంటి మార్పును తీసుకొని రండి నాయన, మాలో అటువంటి మార్పును తీసుకురాగల వీరికి వచ్చినాం తండ్రి. మేము కూడా యథార్థంగా న్యాయంతో ప్రభా నీ యందు భయభక్తితో జీవించి చెడుతనం విసర్జించే ఆ కృపను మాకు అనుగ్రహించగల వీరికి వచ్చినాం తండ్రి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఆ యొక్క యోగును మాకు మాదిరిగా ఉంచినందుకు నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఒక రోల్ మోడల్గా ఉంచినందుకు నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. కాబట్టి ప్రభా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. యోగు జీవితం వల్ల మేము జీవించే కృపను అనుగ్రహించండి నాయన, అట్టి కృపను అనుగ్రహించండి. మాకు ఎటువంటి కష్టాలు బాధలు సమస్యలు వచ్చినప్పటికీ నైనా మేము విసుగు చెందక ప్రభా తండ్రి, మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రభా మేము తండ్రి నీ యొద్ద సాక్షిగా నిలబడ్డకు మాకు సహాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. ఈ వాక్యం విన్న అందరిని బట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. తండ్రి ఈ వాక్యం వింటున్న వారిని మీరు దీవించండినైనా, దీవించగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. మా సంఘంలో లేని వారు కూడా వినొచ్చినైనా వారిని కూడా దీవించగల వరకు వచ్చినాం తండ్రి. వారి అవసరం తీర్చగల వరకు వచ్చినాం. మా సంఘంలో ఉన్న వారిని కూడా దీవించండి అయినా, దీవించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఆ యొక్క తండ్రి ఆ యొక్క ప్రవర్తన అందరికీ దయచేయగల వరకు విన్నవారు ఉన్న అందరికీ ప్రభా అటువంటి దీవెనలు దయచేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారిని ముట్టండి ప్రభా, ముట్టండి తండ్రి, ముట్టి స్వస్థపరచండి అయినా, ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక సాయం అవసరం వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి ప్రభా. వాళ్ళ జీవితంలోని మేలు చేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. కుటుంబంలో సమస్యలు ఉంటే తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. తండ్రి అప్పుల బాధ ఉంటే అప్పులను తీసివేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. మరి వారికి ఎటువంటి అవసరత కొరత లేకుండా సహాయం చేయండి, సహాయం చేయండి.
వారి పనులలో తోడుగా ఉండండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. అన్ని విధాల మేలు చేయగలకు ప్రభా ఎప్పటికీ నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలకు. యోబు వల్లే మా జీవితం మార్చుకునే ఆ కృపను మాకు అనుగ్రహించగలకు. తిరిగి మేమందరం ఇలా కూడి నిన్ను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట ఆమెకొచ్చినాను తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం ఎల్లప్పుడూ తోడు నీడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.